పాము అస్తమానం తన డివైడెడ్ టంగ్ ఉంటుంది కదా, బైఫర్కేటెడ్ టంగ్ని ఇలా ఇలా అంటూ ఉంటుంది. బయట పెట్టి నాలుక బయట లోపలికి బయట పెట్టి అలా ఎందుకు అంటుంది మీకు ఎవరికైనా తెలుసా? నేను పాము గురించి ఒక 2 విషయాలు చెప్తాను, కొంచెం ఓపికగా వినండి. ఏంటంటే ఇప్పుడు 'అనకొండ' సినిమా ఉంది. 1990 ఎప్పుడో 'అనకొండ' సినిమా తీశారు కదా. 'అనకొండ' సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పెద్ద పెద్ద ఫైట్లు, అందరినీ అది పట్టుకొని చంపేయడం ఇలా ఉంటుంది. కానీ నిజానికి బయట ఎలా ఉంటుందా? అలా ఏముండదు. ఏం మ్యూజిక్ ఉండదు. సైలెంట్గా భయంకరమైన వాతావరణం. మనిషి చాలా భయపడిపోతూ ఉంటాడు. మనిషి ఎంత భయపడుతున్నాడో పాము కూడా దానికి రెట్లు డబల్ భయపడిపోతూ ఉంటుంది. సో అంత భయంతో సైలెంట్గా ఉంటుందన్నమాట. సింపుల్గా ఒక కాటేసి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, పాము ఎలా మనిషిని కనిపెడుతుంది, ఎలా కాటేస్తుంది, దానికి కళ్ళు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, ముక్కు ఉందా, ఇవన్నీ వీటి గురించి నేను 2 విషయాలు చెప్తాను. సో దట్ మీరు జాగ్రత్త పడవచ్చు. ఇప్పుడు ఈ జూలై ఆగస్ట్ ఇదంతా వర్షాకాలం. ఈ వర్షాకాలంలో పాపం పనులు చేసుకుంటారు ఈ రైతులంతా. పొలాల్లో అక్కడ ఏం కనిపించదు. కొంతమంది అయితే రాత్రులు కూడా పొలాల్లోకి వెళ్తూ ఉంటారు వాటర్ పెట్టడానికని. ఆ పొలాల్లో రాత్రుళ్ళు వీళ్ళకి అసలు ఏం కనిపించదు. కానీ పాముకి రాత్రుళ్ళు కళ్ళు బాగా కనిపిస్తాయి, పగలు సరిగా కనిపించవు పాముకి. సో వీటి వల్ల ఈ జాగ్రత్తలు ఏం తీసుకుంటే బాగుంటుంది, ఒకవేళ పాము స్నేక్ బైట్ కరిస్తే మిమ్మల్ని ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తాను. ఒక 2 మినిట్స్ వినండి. ఏంటంటే పాముకి ఈ నాలుకని ఇలా బయట పెడుతూ ఉంటుంది కదా, దానికి కారణం ఏంటంటే అక్కడ ఏదైనా స్మెల్ ఉందనుకోండి, సపోజ్ మీరు చెమట వాసన అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా స్ప్రే చేసుకుని పౌడర్ కొట్టుకొని వెళ్ళారు, పాండ్స్ పౌడర్ కొడితే మంచి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ వస్తుంది. లేకపోతే మీరు ఏదైనా క్యారీ చేసుకుంటే ఏమైనా ఫ్రూట్స్ కానీ ఆ స్మెల్ వస్తుంది. సో ఏదైనా స్మెల్ని ఆ నాలుకని అలా బయట పెట్టినప్పుడు ఆ స్మెల్ ఉన్న ఎయిర్ ఆ నాలుక అంటుకుంటుంది అనమాట. అంటుకున్నప్పుడు అది లోపలికి తీసుకొని మళ్ళీ టంగ్ పైన అంటించుకుంటుంది. పైన అంటించుకోవడంలో అక్కడ బాడీ ఒక మనిషి వాసన ఏమైనా ఉందా, చెమట వాసన ద్వారా అక్కడ మనిషి ఉన్నాడు అని కనిపెడుతుంది. అంతే తప్ప అది సరిగా డే టైం చూడలేదు. కంటి చూపు అనేది డే టైం అంతగా ఉండదు ఈ పాములకి. అండ్ రెండో విషయం, దానికి చెవులు ఉండవు. పాములకి చెవులు అనేవి లేవు. మరి ఎలా వినిపిస్తుంది? మీరు ఏమైనా మాట్లాడుతూ ఉంటే దానికి వినిపిస్తుందా? ఏం వినిపించదు. గట్టిగా శబ్దం చేస్తేనో లేకపోతే గట్టిగా చప్పట్లు కొడితేనో ఎయిర్ ద్వారా, గాలి ద్వారా ఆ వైబ్రేషన్స్ వెళ్ళి దాని స్కిన్కి టచ్ అయ్యి అక్కడ ఏదో ఉన్నారు అని తెలిసే అవకాశం ఉంటుంది తప్ప మీరు మాట్లాడితే ఈ నా గురించే మాట్లాడుకుంటున్నాడు అని ఏం తనకు తెలియదు, వినిపించదు. ఇంకోటి, మనం నడక నడుస్తూ ఉంటాం కదా, ఆ నడక వల్ల వచ్చే వైబ్రేషన్స్ భూమి ద్వారా దానికి బాడీకి తాకి, ఆ పాము యొక్క చర్మానికి తాకి ఇక్కడ ఎవరో ఉన్నారు, ఏదో జంతువు ఉంది అని, తనకి హాని కలిగించే శత్రువు ఉంది అని అది భయపడే అవకాశం ఉంటుందండి. ఆ విధంగా మనిషిని గ్రహిస్తుంది. సో నాలుక ద్వారా అండ్ చర్మం ద్వారా గ్రహించే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో విషయం, ఒక మనిషి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ మనిషి నుంచి వచ్చే బాడీ హీట్ని కూడా, హీట్ రేడియేషన్, ఈ ఐఆర్ రేడియేషన్ ద్వారా కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ మనిషిని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మనిషో లేకపోతే వేరే జంతువు అక్కడ ఏమైనా ఉన్నారు అని తెలుసుకుంటుంది. సో మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ మనం చీకట్లో వెళ్తున్నా కూడా ఒకవేళ స్నేక్ కనిపిస్తే కదలకుండా అలా ఉండడం ఫస్ట్ బెస్ట్, దూరంగా స్నేక్ ఉంటే. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా ఏదైనా పని చేసుకోవడానికి. అంటే అది మనం కదలలేనప్పుడు అది అసలు అబ్జర్వ్ చేయలేదు, మనం ఉన్నామన్న విషయం కూడా దానికి తెలియదు. అది ఎక్కడ వెళ్ళిపోతుంది. ఒకవేళ మన వైపే వస్తుందంటే మనం దూరంగా పారిపోయే అవకాశం. మనం పరిగెట్టేస్తే అది వెనకాల ఏం పడిపోదు. పగపట్టేయడము, వెనకాల పడిపోవడం అనేది సినిమాల్లోనే జరుగుతుంది. రియల్ లైఫ్లో అలా జరగదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు తప్పక వెళ్ళాలి అనుకుంటే నైట్ టైం చీకట్లో ముందు కర్రను కొట్టుకుంటూ, నేల మీద కర్రను కొట్టుకుంటూ వెళ్ళడం అనేది కొంతమంది, ఈవెన్ మా ఫాదర్ కూడా చేసేవారు అలాగా. అదొక మంచి టెక్నిక్. ఒకవేళ అయినా సరే పాము మిమ్మల్ని దగ్గరికి వచ్చేసింది, మీ కాలు కదా మనకి యూజువల్గా నేల మీద దొరికేదానికి కాలే, సో మీ పాదం మీద కాటేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఆ పాముని చూస్తే మంచిదే. ఒకవేళ పక్కన ఎవరైనా ఉన్నారు, వాళ్ళు కూడా ఆ పాముని కాటేసిన ఆయన చూడకపోయినా వేరే వాళ్ళు పరిగెట్టి ఆ పాముని చూసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ పాముని చూస్తే పక్క వాళ్ళు రే తాచుపామురా, అయ్యో ఇది స్నేక్ బైట్, ఇది విషం పాము అని గట్టిగా ఆ పాము కల్పించుకున్న ఆయనకి వినబడేలాగా మాట్లాడకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే తనకి గుండె వేగం పెరిగిపోతుంది. అంటే ఏం పర్లేదు, ఇది ఎలాంటి పాము అయినా సరే ఈ రోజుల్లో మంచి ట్రీట్మెంట్ ఉంది, మనం ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళామంటే వాళ్ళు దానికి సంబంధించిన విరుగుడు ఇంజక్షన్లు ఇస్తారు కాబట్టి మనం భయపడాల్సిన పని ఏమి లేదు, ఇలా మాట్లాడాలి తప్ప అయ్యో ఇది విషం పాము, లేకపోతే ఇది నాగుపాము, తాచుపాము అని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గుండె వేగం 150, 200కి వెళ్ళిపోతుంది, బీపీ కూడా 200కి వెళ్ళిపోతుంది, చెమటలు పట్టేసి ఇమీడియట్గా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
కొంతమంది రైతులు చాలా ధైర్యంగా ఉంటారు, కానీ కొంతమంది పాము అంటే ఎవరికైనా భయం ఉంటుంది. సో అలా భయపడడం అనేది మొట్టమొదటి చేయకూడదు. రెండోది, చాలా సొంత ఇంట్లో వాళ్ళైతే, చాలామంది ఇంట్లో మనిషి అయితే చాలామంది నోటితో విషాన్ని తీసేద్దాం అని అనుకుంటారు. దూరంగా ఉన్న వాళ్ళు, దూరం మనుషులు అయితే అలా అంత ధైర్యం చేయరు, కానీ ఇంట్లో వాళ్ళు అయితే అలా బట్ అది కూడా చేయకూడదు. మీరు ఆ విషయాన్ని తీస్తారో లేదో తెలీదు, మీకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అండ్ ఆ విషయాన్ని అలాగ నోటితో పీల్చడం వల్ల ఆ మనిషికి కూడా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అది ఆ పక్కన రక్తంలోకి ఈజీగా స్ప్రెడ్ అయిపోయి గుండెకి ఫాస్ట్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో సక్ చేయకూడదు. అంటే ఇంకోటి, ఇది ఎక్కడైతే స్నేక్ కరిచిందో దానికన్నా పైన తాడేసి గట్టిగా కట్టేస్తారు. అంటే గుండెకి రక్తాన్ని పైకి రాకుండా చేసేద్దాము అని అనుకుంటారు. యూజువల్గా అది ఎంత గట్టిగా కట్టాలో తెలుసా? కడితే పూర్తిగా రక్తం అనేది కింద నుంచి పైకి రాకూడదు, ఆగిపోవాలి. అంత గట్టిగా కట్టాలి. అంత గట్టిగా కట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా? కింద కాలుకి బ్లడ్ సప్లై ఆగిపోయి కుళ్ళిపోతుందండి. మీరు హాస్పిటల్కి వెళ్ళే లోపు అది నల్లగా అయిపోతుంది. సో అది చాలా ప్రమాదం. సో అది కాలుకి అలా కట్టడం కానీ అలాంటివి కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా పేషెంట్ కాన్షియస్గా ఉంటే, స్టేబుల్గా ఉంటే బైక్ మీద కూర్చోబెట్టుకోనో లేకపోతే ఏదైనా ఆటోలో కూడా కూర్చోబెట్టుకొని తీసుకురావడం మంచిది. పడుకోబెట్టొద్దండి. పడుకోబెడితే ఏమవుతుందంటే ఆ కాలు గుండె లెవెల్కి సమానంగా వచ్చేస్తే ఆ విషం స్పీడ్గా గుండెకి వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా ఆ ఏదైతే స్నేక్ కరిచిందో ఆ కాల్ని గుండె కన్నా కొంచెం కింద లెవెల్లోనే ఉంచి స్టేబుల్గా ఇంటికి తీసుకొచ్చేయండి. దారిలో కడగండి, కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడగండి. ఏదైనా విషం ఉంటే కొంచెం అవి వాటర్ ద్వారా బయటికి పోతుంది అనమాట. సో అది మీరు చేయాల్సిన పని. హాస్పిటల్కి వస్తే దానికి సంబంధించిన టీటీ ఇంజెక్షన్ అండ్ పాము స్నేక్ విరుడు ఇంజెక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో విరివిగా దొరుకుతున్నాయి. అవి ఆ ఇంజెక్షన్స్ చేస్తారు. డాక్టర్ కనిపెడతాడు. స్నేక్ బైట్ 2 మార్క్స్ ఉంటే, 2 ఫ్యాంగ్ మార్క్స్ ఉంటే అది విషంకు సంబంధించిన పాము. అవే 1 కానీ 3 కానీ అలా ఫ్యాంగ్ మార్క్స్ ఉంటే అది విషం లేని పాము అని అర్థం. సో ఇలా ఈ విధంగా మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది. థ్యాంక్ యూ.